ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించిన ప్రధానమైన అంశాలేంటి, అలాగే 2025వ సంవత్సరం 23వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, రాత్రి 11 గంటల లోపు ఒక పెద్ద సమస్య మీకు ఎదురు కాబోతోంది. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించి అనుకూల ప్రతికూల ఫలితాలను, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మిస్ కాకుండా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశివారు అందంపై అధికంగా ఆసక్తిని కలిగి ఉంటారు. అందంగా అలంకరించుకోవటం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ప్రజాకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలలో చక్కగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరాస్తుల్ని కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయటంలో చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉండొచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం అనేది మీ యొక్క జీవితంలో నూతన మార్పులను తీసుకువస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక కీలకమైన మలుపు మీ జీవితంలో చూసే అవకాశాలు మున్ముందు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకి గల కారణం ఆ వ్యక్తే అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసొస్తుందని చెప్పుకోవాలి. అయితే మీపైన ఒక కుట్ర జరిగే అవకాశం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సమస్య అయితే మీరు ఎదుర్కోబోతున్నారు. అలాగే ఈ సమయంలో మీ పైన నరదృష్టి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నరదృష్టి కారణంగా చాలా కాలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య మీ ముందుకు వస్తుంది. దీనికి కారణమేంటో తెలియక మీరు చాలా సతమతమవుతున్నారు. అయితే ఈ రాశివారి జాతకం ప్రకారం చూసినట్లయితే రాత్రి 11 గంటల లోపు ఒక నిందను మీరు మోయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మీరు చేయని తప్పుకు కూడా నేరారోపణ మీపై పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ శత్రువులు అలాగే మిమ్మల్ని చూసి ఓర్వలేని వారు ఇటువంటి నిందలు మీ పైన వేస్తారు. అటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి మీరు జాగ్రత్త పడండి. మీరు ఏం చిన్న అవకాశం ఇచ్చినా కూడా మీ శత్రువులు మీ పైన ఇటువంటి నిందలు మోపటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోండి. పురుషులు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో అలాగే స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల్లో ఒక నిందను మోయాల్సిన పరిస్థితి అయితే రాబోతుంది. మీరు పనిచేసే చోట కూడా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు ఒకరు మీరు ఎవరితో అయితే సఖ్యతగా ఉంటున్నారో వారి గురించి మీ గురించి చెడుగా మాట్లాడటం, ఇటువంటి ఒక సమస్యను ఒక నిందను మీరు మోయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరు తప్పు చేయలేదు కాబట్టి వారిని ధైర్యంగా ఎదుర్కోండి. వారు ఏదైనా మీ గురించి పుకార్లు లేవదీశారు అని తెలిస్తే గట్టిగా వారిని నిలదీయండి. ఎందుకంటే మౌనంగా ఊరుకున్నారంటే మాత్రం మీరు తప్పు చేసిన వారి కింద జమకట్టబడతారు. కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి చెందిన వివాహితులకి ఒక సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మీకు వచ్చేటటువంటి వాగ్వాదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాయవి. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. సంయమనం పాటించండి. అలాగే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే గృహ నిర్మాణ పనులు చేపట్టాలి అని ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసే వారికి దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి ఏదైనా పని మొదలు పెట్టడంలో మీకు కొన్ని అవాంతరాలు, ఆటంకాలు ఎదురవుతూ ఉన్నట్లయితే గనుక ఆ పనిని ఈ రోజు మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధాన్ని తిరిగి కలుపుకునే అవకాశాలు కూడా లేకపోలేదు.
అంటే వారు మీ యొక్క బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు. కొన్ని అపార్థాల కారణంగా గతంలో మీకు వారు దూరం అయ్యారు. కానీ ఈ రోజు అనుకోకుండా వారితో మీరు తిరిగి కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారు చాలా రోజుల నుండి ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని కూడా మీరు డిసైడ్ చేసుకోబోతున్నారు. అంటే పరిస్థితులు ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటాయి. అయితే మీ యొక్క జీవితంలో ఈ అవకాశం కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంటే కొంతమంది వ్యాపార అవకాశాల కోసం, కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం, మరి కొంతమంది ఉన్నత చదువుల కోసం, ఏదైనా మంచి సంస్థల్లో ప్రవేశం కోసం, ఆదాయ మార్గాలకు సంబంధించిన అవకాశాల కోసం మీరు ఇలా ఒక్కొక్కరు ఒక్కో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మీ కెరియర్కి సంబంధించి కానీ లేదా మీ ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఒక అవకాశం కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి మంచి శుభవార్త, అలాగే చక్కటి అవకాశం లభించే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు లభించబోతుంది. రాజకీయ నాయకులకు ఈ రోజు కొంత సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. సంఘంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలకి భంగం కలిగే విధంగా ఒక పరిస్థితి అయితే ఈ సమయంలో కనిపిస్తోంది. ఇది మిమ్మల్ని చాలా బాధకి గురి చేసే అంశంగా చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే, కుటుంబ సభ్యులకి సంబంధించి ఒక సమస్యలో చిక్కుకున్నారనుకోండి, ఆ సమస్యకి తగిన పరిష్కారం ఈ రోజు దొరికే విధంగా మీ దినఫలాలు సూచిస్తున్నాయి. అలాగే ఈ రోజు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. వారితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ రాశివారు మీ యొక్క ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను పఠించాలి. అలాగే మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. పేదవారికి చెప్పులు అలాగే గొడుగులు దానం చేయటం వల్ల కూడా అపారమైన పుణ్య ఫలితాలను పొందుతారు. ప్రయాణికుల దాహార్తిని తీర్చడానికి మీకు వీలైతే గనుక చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క దాహం తీర్చండి. దీనివల్ల కూడా మీరు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే దాహంతో ఉన్న వారికి మంచినీటిని అందించడం వల్ల ఎంతో పుణ్య ఫలితం దక్కుతుందని మన పురాణాల్లో కూడా చెప్పబడింది. అంతేకాదు, ఇలా చేయటం వల్ల పరమశివుడు కూడా సంతోషిస్తాడు. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరమశివుడు పరిష్కారాన్ని చూపిస్తాడు. అపారమైన పుణ్యఫలం యొక్క జీవితంలో అనేక రకంగా ఈ యొక్క జీవితంలో అభివృద్ధిని మీకు చూపిస్తుంది. కాబట్టి ఈ విధంగా కొన్ని పుణ్యకార్యాలు చేయటం వల్ల మీ యొక్క జీవితంలో గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలను కూడా తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. నిత్య దేవతారాధన, ఇష్టదైవ నామస్మరణ కూడా మీకు అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తుంది. గోమాతను ఆరాధించండి, గోమాతను సేవించండి. గోమాతను సేవించడం వల్ల ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇలా గోమాత సేవలో ఎక్కువ సమయాన్ని గడపటం వల్ల అత్యద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. సో చూశారు కదండి, 2025వ సంవత్సరంలో జూలై 23వ తేదీ బుధవారం నాడు ఈ రాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, రాత్రి 11 గంటల లోపు వృషభ రాశి వారికి ఎటువంటి సమస్య ఎదురు కాబోతుంది, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.